అనారోగ్య కారణాలతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్ఫిట్ చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ గనులు డిపార్ట్మెంట్లపై ఏఐటీయూసీ నాయకులు బుధవారం అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలో జీడీకే-1 సిఎస్పీ ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ బండి మల్లేష్ ఆధ్వర్యంలో E&M DGM కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ ఈ నెల 17, 18 తేదీలలో నిర్వహించిన మెడికల్ బోర్డులో హాజరైన 92 మంది కార్మికులలో కేవలం 24 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అనారోగ్యంతో విధులు నిర్వహించలేక మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సింగరేణి మొత్తంలో అన్ని బావులు, ఓపెన్ క్యాస్ట్లు డిపార్ట్మెంట్ల పైన మొన్న జరిగినటువంటి 17, 18వ తారీఖు నాడు జరిగిన మెడికల్ బోర్డుకు కార్మికులకు చాలా అన్యాయం జరిగిందని 120 మందిని బోర్డుకు పిలిచి అందులో 28 మందికి ఇన్ఫర్మేషన్ లేదు. 92 మందిని బోర్డు నిర్వహించి అందులో 24 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం, కార్మికులకు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి దీనిపైన మా అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, అలాగే జనరల్ సెక్రటరీ కొరిమి రాజకుమార్ గారు వారి ఆదేశాల మేరకు ఇవాళ అన్ని బావులు డిపార్ట్మెంట్ల పైన మెమోరాండాలు సమర్పించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకాలకు, అన్యాయాలకు కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు 2000 మంది కార్మికులు బోర్డుకు పెట్టుకుంటే అందులో 120 మందిని పిలవడం అనేది చాలా అన్యాయంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి బొగ్గు బావులను వేలంపాట రద్దు చేసి ఇక్కడ తెలంగాణలో బీజేపీ మంత్రులు 2 ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎందుకంటే తెలంగాణలో మేము ఉన్నాం, మరి మంత్రులం ఎలాంటి వేలం లేకుండా ఇవ్వాలని వాళ్ళు కోరడం లేదు. అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వత్తాసు పలుకుతూ బీజేపీకి వారు కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఉన్నదే 38,000 మంది కార్మికులు ఉంటే 50,000 మంది రాగా దాదాపు కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. మరి ఇలా కొనసాగితే ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఏమవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు మా అధ్యక్షుల వారు కానీ, మా జనరల్ సెక్రటరీ గారు కానీ విన్నవించినప్పటికీ మా ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు గారు కూడా ఈ మెడికల్ బోర్డు నిర్వహించాలని, గత 15 నెలల నుంచి బోర్డు బంద్ ఉన్నది, అది పెట్టాలని ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ నిర్వహించి నామమాత్రంగా నిర్వహించడం అనేది చాలా బాధాకరం. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెంకటరెడ్డి, సమ్మయ్య, సర్దార్, లక్ష్మీనారాయణ, చాంద్ పాషా, రవి, దామోదర్ రెడ్డి, శంకర్, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.